చూడండి ఓట్స్ దోశ అయితే చాలా చక్కగా వస్తున్నాయి. హాయ్ అండి, ఈరోజు మన వీడియో వచ్చేసి ఓట్స్ దోశ అయితే చేస్తున్నాను. కొంచెం ఓట్స్ అయితే తీసుకున్నాను, వీటిని అయితే కడిగేసి ఒక 15 నిమిషాలు అయితే నానబెడతాను. అవి నానబెట్టేటప్పుడు కొంచెం ఉప్మా రవ్వ అయితే వేస్తాను. ఇప్పుడు ఓట్స్ కడిగేసి నానబెడతాను. నానబెట్టి మిక్సీకి వేసేటప్పుడు మళ్ళీ చూపిస్తాను అందులో ఏమేమి వేస్తాను అనేది. మనం దోశలోకి చట్నీ కూడా ప్రిపేర్ చేసుకుందామండి. కొంచెం పల్లి తీసుకున్నాను, కొంచెం పుట్నాలు, ఒక చెక్క అంటే సగం వక్క కొబ్బరి అయితే తీసుకున్నాను. పల్లీలు ఒకటి వేయించుకోవాలి. ఇప్పుడు పల్లీలు వేయించుకొని మనం చట్నీ అయితే చూద్దాము. చూడండి, ఇందులో కొంచెం ఉప్పు వేస్తున్నాను. కారం కొంచెం వేస్తున్నా, అందరికీ జలుబుగా ఉంది. మిరియాలు అయితే లేవు, మిరియాల పొడి అయితే వేస్తున్నా. కొంచెం కారం అయితే వేస్తాను. పచ్చిమిర్చి వేసుకోవచ్చు కానీ జలుబు ఉంది కదా, మళ్ళీ ఇంకెక్కువ అవుతుందని. కొంచెం చింతపండు అయితే వేసాను, కొంచెం జీలకర్ర వేసుకున్నాను. జీలకర్ర, కొంచెం మెంతులు, వెల్లుల్లి కూడా వేస్తాను. కొంచెం వెల్లుల్లి. పోపు అయితే ఇక్కడ పెట్టేసాను. మనం చట్నీ మిక్సీ పట్టుకొని పోపు అయితే కలుపుదాము. చూడండి, చట్నీ అయితే పోపు వేసాను. పోపు ముందే పెట్టాను కదా, చట్నీ మిక్సీ పట్టి పోపులో అయితే కలిపేసాను. చూడండి, ఓట్స్ మిక్సీ పట్టే ముందు 2 పచ్చిమిర్చి, కొంచెం ఉల్లిపాయ, కొంచెం కరివేపాకు వేసి మిక్సీకి అయితే వేస్తున్నాను. చూడండి, ఇలా మెత్తగా అయితే పట్టుకోవాలి. చూడండి, మనం ఇప్పుడు దోశ అయితే వేసుకుందాము. చూడండి, రెండో వైపు అయితే కాల్చుకుందాం. చాలా చక్కగా అయితే వచ్చింది దోశ. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేస్తే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి, ఓట్స్ దోశ అయితే చేశాను. హెల్దీ అండ్ టేస్టీ అండి. దోశలు అయితే చాలా చక్కగా వచ్చాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.